ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాటల్ని మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని దేవుని యొక్క వాక్యంలో రాసిపెట్టుంది. చాలాసార్లు దేవుడికి ఒక పరిస్థితిని మనం సంపూర్ణంగా అప్పజెప్పడానికి చాలా ఆలోచిస్తాం. కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతీదీ కూడా దేవుడి యొక్క పాదాల దగ్గర పెడతారు. అది ఎంత చిన్న విషయమైనా కానీ ముందుగా దేవుడికి అప్పచెప్తారు. ఎప్పుడైతే ఏ మనిషి అయితే ఎవరైతే ప్రతి విషయాన్ని దేవుడికి అప్పచెప్పడం మొదలు పెడతారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని దీన్ని బట్టి మనకి తెలియబడుతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్క విషయాన్ని దేవుడి హస్తాలకి అప్పచెప్తారో సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుతూ ఉంటాయి. బహుశా ఈ ఉదయకాల సమయంలో అయ్యా నా జీవితాన్ని నేను నీకు అప్పచెప్పాను, ఇదిగో నా యొక్క పరిస్థితులన్నీ నీకు అప్పచెప్పాను అని చెప్పి నువ్వు దేవుడి వైపు చూసినావేమో. అయితే దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుచున్నవి అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు, నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, భయం లేకుండా నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉండు. దేవుణ్ణి ఆధారం చేసుకో, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టు. సమస్తంను సమకూడి మేలు కొరకు జరుగుతాయి. ఆశీర్వాదం నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలు నిమిత్తం దీవించును గాక. ఆమేన్.